హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన హేమంత్ అనే అబ్బాయి కామెంట్ పెట్టాడు. అడ్మిటెన్స్ బసెస్ గురించి చెప్పండి అన్న అని చెప్పి కామెంట్ పెట్టాడు. సో కాబట్టి తన కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తాను. కాకపోతే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కొంచెం లెంతీగా వచ్చింది కాబట్టి పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా డివైడ్ చేశాను. సో కాబట్టి వీడియోలో డౌట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి గ్రూటమ్9121 అని చెప్పి టైప్ చేసి నా యొక్క ఇన్స్టా ఐడి వస్తుంది, అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకొని మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఇది అడ్మిటెన్స్ గురించి, అడ్మిటెన్స్ బస్ యొక్క క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్. దీని తర్వాత ఇంకా వేరేది ఉంది, నేను ఒక్కోటి స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్మిటెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ అని ఫ్రెండ్స్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని ఫార్ములాలో రిప్రజెంట్ చేయాలంటే y ఈజ్ ఈక్వల్ టు 1/z. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇన్వర్స్ ఆఫ్ z అని ఫ్రెండ్స్. సో కాబట్టి 1/z వేస్తే అడ్మిటెన్స్ వచ్చేస్తుంది. లేకపోతే ఇది కావాలనుకోండి, ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్ అంటే ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్ అంటేనే అడ్మిటెన్స్ అని మీనింగ్. సో కాబట్టి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది అంటే ఒక బస్సుకి ఎంత అడ్మిటెన్స్ ఉంది. సో కాబట్టి బస్ అనేది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కనెక్ట్ అయ్యే మధ్యలో కనెక్షన్ వైర్, కాకపోతే కండక్టర్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ వైర్కి సర్టైన్ అడ్మిటెన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఆ అడ్మిటెన్స్ ఎంత ఉంది అని చెప్పి మనం చేస్తున్నాం ఇప్పుడు క్యాలిక్యులేషన్. ఎంత ఉండొచ్చు అంటే ఒకదానికి ఇంకో దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది ఉంది, అంటే స్టార్టింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి బస్సెస్ అనేవి వేరే చోటు కనెక్షన్ అయింటాయి. సో కాబట్టి ఇక్కడ థర్డ్ అనుకుంటే 1 నుంచి 3కి ఒకటి కనెక్ట్ అయింది. దానికి ఉన్నటువంటి ఇంపిడెన్స్ ఎంత అంటే Z13. సో కాబట్టి Z అనేది ఇంపిడెన్స్ 1-3, అంటే ఫస్ట్ దగ్గర నుంచి థర్డ్ దానికి కనెక్ట్ అయింది, అంటే థర్డ్. ఇప్పుడు Z12 అంటే ఫస్ట్ దాని దగ్గర నుంచి ఇది ఇంపిడెన్స్ వాల్యూ, అంటే ఈ బస్కి ఉన్నటువంటి ఇంపిడెన్స్ వాల్యూ 1 నుంచి 2కి కనెక్ట్ అయింది. సో కాబట్టి ఇది 2, ఇదేమో 4, ఇదేమో 3, ఇదేమో 1, అంటే 1 2 3 4. సో కాబట్టి బేస్డ్ అప్ ఆ కనెక్షన్ వాల్యూ ఏంటంటే Z12 అన్నాం అనుకో, ఈ వాల్యూ అది ఆ కండక్టర్కి ఉన్నటువంటి ఇంపిడెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఫస్ట్ దాని దగ్గర నుంచి సెకండ్ దాని వరకు. సో కాబట్టి అందుకనే Z12 అనేసాను. ఇక్కడ చూస్తే Z13 అని ఉంది. Z13 అనే వాల్యూ ఉంది, అంటే ఆ కండక్టర్కి ఆ బస్సుకు ఉన్నటువంటి ఇంపిడెన్స్ ఎక్కడి నుంచి ఆ కనెక్షన్ ఉందంటే 1 నుంచి 3కి ఉంది, అంటే 1 నుంచి 3కి ఉంది. సో కాబట్టి అందుకే Z13. అదే ఇక్కడ చూడండి Z11 అంటే ఏంటంటే ఈ బస్కి ఉన్నటువంటి ఇంపిడెన్స్ అంటే సెల్ఫ్గా కనెక్షన్ అయింది. సో కాబట్టి Z11 అంటే ఏంటంటే ఇంపిడెన్స్ అదేది సెల్ఫ్గా, అంటే అక్కడ నుంచి అక్కడికే సమ్ ఇంపిడెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఆ వాల్యూ. సో Z24 అంటే ఇంపిడెన్స్ ఎక్కడ నుంచి ఎక్కడ కనెక్షన్ 2 నుంచి 4 వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ అయినటువంటి వాల్యూ. సో కాబట్టి బేస్డ్ అప్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయి. I1 అనేది ఇక్కడ ఉంటుంది, I2 అనేది ఇక్కడ ఉంటుంది, I3 అనేది, I4 అనేది. సో కాబట్టి ఈ విధంగా అనేది మనం సప్లై ఇస్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నోడ్ 1 చూస్తాను నేను. బేసిక్గా ఈ బస్సులో ఉన్నటువంటి కరెంట్ ఎంత అంటే ఇక్కడ నుంచి కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. ఒకటేమో ఇక్కడికి డివైడ్ అవుతుంది, ఇంకోటేమో ఇక్కడికి అండ్ ఇక్కడికి. ఎందుకంటే ఇవి ప్యారలల్ పాత్స్లో నాకు ఏమవుతుంది, కరెంట్ డివైడ్ అయిపోతుంది, వోల్టేజ్ సేమ్. సో ఇప్పుడు ఏంటంటే I1 ఈజ్ ఈక్వల్ టు I11 ప్లస్ I12 అంటే I11 అంటే సెల్ఫ్. అంటే ఫస్ట్ చూడండి I11 వచ్చింది, దీంట్లోకి వెళ్ళే కరెంటు అండ్ దీంట్లోకి వెళ్ళే కరెంటు, మళ్ళీ దీంట్లోకి వెళ్ళే కరెంటు. సో కాబట్టి I11 I12 ప్లస్ I13. సో కాబట్టి ఇట్లా. ఇప్పుడు ఏంటంటే I అంటే మీనింగ్ ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ, మామూలుగా I ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫ్రెండ్స్, V ఇంటూ R కదా. సో ఇప్పుడు నేను V/R సంథింగ్, అంటే ఓమ్స్ లా ప్రకారంగా చూస్తే I ఈజ్ ఈక్వల్ టు V/R ఫ్రెండ్స్. సో ఇప్పుడు R ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇంపిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ Z అనుకుందాం, బ్రీఫ్గా చెప్తున్నా. ఇప్పుడు ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్ అంటే V/Z ఉంది కదా, నేను దీన్ని కొంచెం రాసుకుంటాను, అంటే కొంచెం మాడిఫికేషన్ చేసి ఏం చేస్తాను అంటే 1/Z కదా. 1/Z అంటే మీనింగ్ ఏంట్రా, దీన్ని ఇండికేషన్ చేసేది Y ఫ్రెండ్స్. అడ్మిటెన్స్ అంటే Y ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ Z. సో కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ Zని నేను దీన్ని రీప్లేస్ చేసి I ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ వైగా రాసుకుంటున్నాను. సో కాబట్టి అందుకని ఇక్కడ వేసాను. చూడండి ఈ క్యాలిక్యులేషన్. I ఈజ్ ఈక్వల్ టు V/Z కదా, ఈ V/Z అనే పక్కన తీస్తే 1/Z అంటే మీనింగ్ ఏంటంటే Z ఇన్వర్స్ అని. Z ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్మిటెన్స్. సో కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ వై. సో కాబట్టి ఆ వాల్యూ వేస్తాను. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే I1 ఈజ్ ఈక్వల్ టు, ఈ I అంటే మీనింగ్ ఏంట్రా, I ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ వై కదా. సో కాబట్టి V ఇంటూ వై. బట్ కానీ ఏదేదంటే ఇక్కడ ఫ్లో అయ్యేది ఒకే వోల్టేజ్, ఆ వోల్టేజ్ ఏది V1 వోల్టేజ్. ఎందుకంటే I1 కాబట్టి ఫస్ట్ దాంతో కాబట్టి దీంతో I1 అంటే ఇక్కడేమో
V1 ఉంటుంది, I1 ఉంటుంది. ఇక్కడేమో V2 ఉంటుంది, I2 ఉంది. ఇక్కడేమో V4 I4, ఇక్కడేమో V3 I3. సో కాబట్టి ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా V1 ఇంటూ Y11, ఇంకోటి ఏంటంటే ప్లస్ I12 అంటే ఏంటి, కరెంట్ ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అవుతుంది. బట్ కానీ ఏంటంటే ఈ లా ప్రకారంగా అంటే ఇది ఈ ఫార్ములా ప్రకారంగా I ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Y కదా. Y ఏమో 1-2నే, అంటే దీనికి ఉన్నటువంటి అడ్మిటెన్స్ ఎంత అంటే ఈ వాల్యూనే 1-2నే. బట్ కాకపోతే వోల్టేజెస్ అనేవి రెండు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక వోల్టేజ్ ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి ఒక వోల్టేజ్ ఫ్లో అవుతుంది. సో కాబట్టి అందుకనే V1 మైనస్, ఎక్కడి నుంచి నేను మెయిన్ గా తీసుకునేది 1 దగ్గర నుంచి కాబట్టి అందుకని V1 ఫస్ట్ వేసాను. సో కాబట్టి V1 మైనస్ V2 వేసాను. V2 అనేది మైనస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి. సో కాబట్టి V2 వేసాను ఇంటూ Y12 ఎందుకంటే ఏది మనం చెక్ చేసేది అడ్మిటెన్స్ ఏది ఇక్కడ ఫ్లో అయ్యే అడ్మిటెన్స్ ఎంత 1-2 కాబట్టి 1-2 వేసాను ప్లస్ V. నెక్స్ట్ ఇప్పుడు I11 అయిపోయింది, I12 అయిపోయింది, ఇంకోటి ఏది అంటే ఇది అయిపోయింది అండ్ ఇది అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇంకోటి మిగిలింది ఇది. సో కాబట్టి I13 అంటే ఎంత ఫ్లో అవుతుంది అంటే I ఈజ్ ఈక్వల్ టు ఏంది మళ్ళీ V ఇంటూ Y అని. V ఇంటూ Y అంటే వోల్టేజ్ ఏదైనా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వోల్టేజ్ ఫ్లో అవుతుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒక వోల్టేజ్ ఫ్లో అవుతుంది. సో కాబట్టి నేను తీసుకున్నది ఫస్ట్ కరెంట్ వాల్యూస్ కాబట్టి సో కాబట్టి వోల్టేజ్ వాల్యూస్ కూడా ఫస్ట్ V1 వేసుకున్నా. కొంతమందికి డౌట్ రావచ్చు V3 ఫస్ట్ వేసుకోవచ్చు కదా అని. కాకపోతే నేను కన్సిడర్ చేసుకునేది I1 దాంతో చెక్ చేస్తాను ఫస్ట్, మళ్ళీ I2 దాంట్లో చెక్ చేస్తా, మళ్ళీ I3 దాంట్లో చెక్ చేస్తా, మళ్ళీ I4 కనెక్షన్స్ ని చెక్ చేస్తా. సో కాబట్టి అందుకనే V1 ని ఫస్ట్ వేసుకున్నా. V1 మైనస్ V3 మైనస్ ఎందుకు వచ్చిందంటే ఆపోజిట్ డైరెక్షన్ లో, ఎందుకంటే ఒక కరెంట్ ఈ విధంగా ఫ్లో అవుతుంటే ఇంకొక కరెంట్ అటు పక్క నుంచి ఈ పక్కకు వస్తుంది. సో దానికి తగ్గట్టే వోల్టేజ్ కూడా సేమ్ అంతే. సో V1 మైనస్ V3. ఇంకోటి ఇది దానికి ఉన్నటువంటి అడ్మిటెన్స్, దీనికి ఉన్నటువంటి అడ్మిటెన్స్ ఎంత అంటే Z13 అంటే నేను చెప్పింది ఇంపిడెన్స్, అడ్మిటెన్స్ అంటే సేమ్ వాల్యూ అంటే ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్ వేస్తే అడ్మిటెన్స్ వస్తుంది. బట్ కానీ వాల్యూ ఏది 13నే, V13 అంటే Y13 ఎందుకంటే ఫస్ట్ దగ్గర నుంచి థర్డ్ దానికి కనెక్ట్ అయింది కాబట్టి థర్డ్ది ఇక్కడ. సో కాబట్టి అందుకు ఆ వాల్యూ వేసాను. ఇప్పుడు నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఫ్రెండ్స్, V1 Y11 సేమ్ అట్లే ఉంచేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే V1 ఇంటూ Y12, సో కాబట్టి ఆ వాల్యూ వేసాను, మైనస్ V2 ఇంటూ Y12, సో కాబట్టి అది వేసాను, ఈ వాల్యూ వచ్చింది. దాని తర్వాత V1 ఇంటూ Y13 ఆ వాల్యూ వచ్చింది, మైనస్ V3 ఇంటూ Y13, సో కాబట్టి ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కామన్ టర్మ్స్ తీస్తాను ఫ్రెండ్స్. అంటే మీరు బాగా చూస్తే కనుక కామన్ ఉండేది ఏంటంటే V1 అండ్ V1 కామన్ తీస్తే Y11 ఇక్కడ వచ్చింది, ఇంకోటి కామన్ ఏది ఇది కదా, ఇక్కడ నుంచి Y12, నెక్స్ట్ ఇక్కడ కామన్ Y13. సో కాబట్టి ఈ వైలన్నీ కామన్ గా పెట్టుకున్నా, V1 మాత్రం కాన్స్టాంట్. ఇంకోటి ఏంటంటే మిగిలిన టర్మ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసాను, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఓన్లీ సెల్ఫ్ మాత్రమే తీసుకుంటున్నా, అంటే ఈ రెండు కన్సిడరేషన్ చేసుకోవట్లేదు, నాకు ఓన్లీ సెల్ఫ్ వాల్యూసే తీసుకుంటున్నా. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే V1 Y11 సెల్ఫ్ వాల్యూ వచ్చేసింది. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు దీంతో ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు దాని మీనింగ్ ఏంటంటే మీరు ఎక్కడ చూసినా స్మాల్ y రాశాను, స్మాల్ y, బట్ కానీ ఇక్కడ మాత్రం కన్వర్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ Y లాగా రాశాను. దానికి మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను చూడండి, స్మాల్ y11 ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ Y11 ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్మాల్ వైలు కాస్త క్యాపిటల్ వైకి కన్సిడరేషన్ చేసుకునేటప్పుడు దానికి ఉన్న సైన్ వాల్యూ మారిపోతుంది, క్యాపిటల్ నుంచి స్మాల్ నుంచి క్యాపిటల్కి వస్తుంది. సో కాబట్టి అందుకే ఈ టర్మ్స్ అన్ని నేను తీసేస్తున్నా. నాకు ఓన్లీ ఈ ప్లేస్ లో ఏది సెల్ఫ్ వాల్యూసే ఉండాలి. అంటే Y11 అనేది సెల్ఫ్ వాల్యూ, అంటే 1 నుంచి 1కే, అంటే దీని నుంచి దీనికి. సో కాబట్టి అందుకనే నేను Y11 అని రాశాను. ప్లస్ ఈ టర్మ్స్ అనేది తీసేస్తాను, నేను నెగ్లెక్ట్ చేస్తాను, నాకు అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే V2 Y12, కాకపోతే Y12 ఇదేమో స్మాల్ Y12, నేను దాన్ని క్యాపిటల్ కిందకి తెచ్చినప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే చూద్దాం. నాకేముంది మైనస్ Y12 కదా, నేను దాన్ని క్యాపిటల్ గా కన్వర్ట్ చేస్తాను. కన్వర్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు క్యాపిటల్ Y12, సో కాబట్టి V2 కాన్స్టెంట్. సో కాబట్టి ఎందుకంటే మైనస్ టర్మ్ ఉన్నది కాస్త ప్లస్ టర్మ్ వచ్చేసి, సో కాబట్టి అందుకనే V2 అనేది అలానే ఉంచేసి మైనస్ Y12 ఉండేది కాస్త క్యాపిటల్ Y12 రాశాను. సో సేమ్ ఇది కూడా అంతే, దాన్ని కూడా కన్సిడరేషన్ చేసుకుంటే చూడండి, మైనస్
మైనస్ y13 ఉంది. దాన్ని నేను కన్వర్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు ఏమవుతుందంటే క్యాపిటల్ Y13 వస్తుంది. దానికి ముందర ఉన్నటువంటి వాల్యూ V3 కాస్త ఇది అయిపోయింది. సో కాబట్టి I1 వాల్యూ ఇది ఫ్రెండ్స్. సేమ్ ఇదే బేసిక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను I2 చేస్తున్నా. I2 అంటే మీనింగ్ ఏంది? ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్. సో ఈ ప్లేస్ నుంచి కన్సిడరేషన్ చేసుకుంటున్నా. ఫస్ట్ నాకు ఎక్కడికి ఫ్లో అవుతుంది? ఇటుపక్క నుంచి ఇటుపక్కకి ఫ్లో అవుతుంది. సో కాబట్టి అందుకనే I2 ఈజ్ ఈక్వల్ టు I21. I2 నుంచి 1కి ఒకటి ఫ్లో అవుతుంది, 2 నుంచి 2కి అంటే సెల్ఫ్ గా ఫ్లో అవుతుంది ఇంకొక కరెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి I1 నుంచి I2 నుంచి 4కి అంటే ఇంకొకటి ఫ్లో అయ్యేది ఎక్కడికి? 2 నుంచి 4కి ఫ్లో అవుతుంది అంటే ఇక్కడికి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఫ్లో అవుతుంది. ఒకటేమో ఇట్లా ఫ్లో అవుతుంది. సో కన్సిడరేషన్ చేసుకున్నప్పుడు దాని యొక్క నొటేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను 2 నుంచి కన్సిడర్ చేసుకున్నా కాబట్టి 2 to 4. సో ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే I21 కదా, I21 I ఈజ్ ఈక్వల్ టు నాకు ఏంది? V ఇంటూ Y. సో కాబట్టి V అనేది ఏది? ఇటుపక్క నుంచి ఇటుపక్క కనెక్షన్ ఉంది కాబట్టి సేమ్ ఈ పక్క పైన ఏం రాశాను? కన్సిడరేషన్ చేసుకునేటప్పుడు I1 కన్సిడర్ చేసుకున్నాను కాబట్టి V1 వచ్చింది ఫస్ట్. ఇప్పుడు నేను సెకండ్ది కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇటుపక్క నుంచి ఇటుపక్కకి ఫ్లో అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఇటుపక్క నుంచి ఇటుపక్కకి ఒక వోల్టేజ్ ఫ్లో అవుతుంది, ఇటుపక్క నుంచి కూడా ఇటుపక్కకి ఒక వోల్టేజ్ ఫ్లో అవుతుంది. సో కాబట్టి అందుకనే నేను ఏం చేస్తానా? I21 ఈజ్ ఈక్వల్ టు V. వోల్టేజెస్ ఏది? V2 ఎందుకు అంటే కన్నా రాసింది ఫస్ట్, ఎందుకంటే నేను సెకండ్ కరెంట్ చూసుకుంటున్నా కాబట్టి, అంటే సెకండ్ దాంట్లో నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి బస్సు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది ఇప్పుడు. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే V2 మైనస్ V1 అని చెప్పి కన్సిడరేషన్ చేసుకుంటున్నా. ఆపోజిట్ సైన్, ఎందుకంటే V1 అనేది ఇటుపక్క నుంచి ఇటుపక్క వస్తుంది, బట్ కానీ V2 అనేది ఇటుపక్క నుంచి ఇటుపక్కకి ఫ్లో అవుతుంది. సో కాబట్టి నోటేషన్స్ ఎటుపక్క నుంచి తీసుకుంటున్నా అనే దాన్ని బట్టి సైన్ వేవ్ ఫార్మ్స్ డిపెండ్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే సైన్ వేవ్ ఫార్మ్స్ అంటే సైన్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే Y ఏది? కాన్స్టెంట్. ఆ Y ఏదంటే Y21 అంటే ఇటుపక్క నుంచి ఇటుపక్క ఉన్నటువంటి అడ్మిటెన్స్ ప్లస్ I22 అంటే దీంట్లో ఫ్లో అయ్యేది ఒకే ఒక వోల్టేజ్, అది కూడా ఏది? V2. I2 అనేది ఉంటే దీనికి ఎగ్జాక్ట్ గా V2 అనే వోల్టేజ్ కూడా ఫ్లో అవుతుంది. V2 ఇంటూ Y22 అంటే దానికి ఉన్నటువంటి అడ్మిటెన్స్. సో కాబట్టి అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 2 నుంచి 4కి ఒకటి కనెక్షన్ ఉంది, అదేది? I24 అంటే కన్సిడర్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఏది? V2 మైనస్ V4. ఎందుకంటే ఇటుపక్క నుంచి పై నుంచి కిందికి ఒక కరెంట్ ఫ్లో అవుతుంటే దాని ఆపోజిట్ గా సేమ్ కరెంట్ సేమ్ వోల్టేజ్ అంటే ఇటుపక్క నుంచి ఇంకొకటి వోల్టేజ్ ఫ్లో అవుతుంది. ఆ వోల్టేజ్ ఏంటంటే V4 వోల్టేజ్ కూడా ఫ్లో అవుతుంటది. సో కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఆ వాల్యూ వేసాను. అడ్మిటెన్స్ మాత్రం సేమ్ ఫ్రెండ్స్, Y24. ఎందుకంటే 2 ఎందుకు వేసుకున్నా అంటే ప్రతి ఒక్కసారి నేను తీసుకునేది ఏంటంటే సెకండ్ ఈ కరెంట్ని తీసుకుంటా కాబట్టి, అంటే ఈ కన్సిడరేషన్ ఈ బస్ దగ్గర నుంచి తీసుకుంటున్నా కాబట్టి దానికి తగ్గట్టు ఆ వాల్యూస్ నోటేషన్స్ ఫస్ట్ వేసుకున్నా. సో కాబట్టి సేమ్ ఇందాక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ చేసిన దానికి తగ్గట్టే ఫ్రెండ్స్ V2 ఇంటూ Y21. సో కాబట్టి అది వచ్చింది V2 ఇంటూ Y21 అంటే Y21 మైనస్ V1 ఇంటూ Y21. సో కాబట్టి అది వచ్చింది ప్లస్ సేమ్ ఈ వాల్యూ V2 Y22 సేమ్ ఆ వాల్యూ వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే V2 ఇంటూ Y24. సో కాబట్టి V2 ఇంటూ Y24 అంటే V2 Y24 వచ్చింది, మైనస్ వాల్యూని వేసాను. V4 ఇంటూ Y24. సో కాబట్టి అదే వాల్యూ వేసాను. దీంతో కామన్ టర్మ్ చూస్తే మీకు ఏముందంటే V2 ఉంది కామన్ టర్మ్. సో కాబట్టి V2 అండ్ V2. సో కాబట్టి ఈ కామన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నేను చూడండి ఇప్పుడు V2ని కామన్ చేసి ఒకటేమో Y21 ఒకటి వేసాను, ఇక్కడ Y22 వేసాను ఒకటి, అండ్ Y24 వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ వేసాను అండ్ ఇక్కడ అండ్ ఇదేమో ఈ వాల్యూ ఇక్కడ వేసాను. సో కాబట్టి ఇప్పుడు నాకు ఏమైందంటే తర్వాత అండ్ మిగతా కాన్స్టెంట్ మైనస్ వాల్యూస్ ఏది? మైనస్ V1 Y21. సో కాబట్టి ఆ వాల్యూ అండ్ ఇంకోటి ఏది? మైనస్ V4 Y24. సో కాబట్టి ఆ వాల్యూ అంటే ఇది అండ్ ఇది వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఆ వాల్యూ వేసాను. ఇప్పుడు నేనేంటంటే ఓన్లీ సెల్ఫ్ వాల్యూస్ మాత్రమే ఉంచుకుంటున్నా. దీన్ని ఇప్పుడు కన్వర్ట్ చేస్తున్నా. దాని మీనింగ్ అంటే ఏంటంటే స్మాల్ వాల్యూస్ ఉండేవి కాస్త క్యాపిటల్లో కన్వర్ట్ చేస్తున్నా. అప్పుడే నాకేమైంది? నేను ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నెగ్లెక్ట్ చేసినప్పుడు నాకు V2 Y22 ఓన్లీ సెల్ఫ్ వాల్యూస్ అంటే డబల్ వాల్యూస్ అంటే Y22 ఉంది కదా ఆ వాల్యూ. ఇక్కడ సెల్ఫ్ వాల్యూ ఏది? Y11. ఇక్కడేమో Y1, ఇక్కడేమో Y22. సో కాబట్టి ఈ వాల్యూసే కన్సిడర్ చేసుకుంటా. అప్పుడు V2 ఇంటూ కన్సిడరేషన్ చేసుకుంటాం కాబట్టి స్మాల్ Y22 ఉండేది కాస్త క్యాపిటల్ Y22 గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు నాకు మిగిలింది ఏది? మైనస్ V1 ఇంటూ స్మాల్ y21. సో కాబట్టి స్మాల్ వైని కాస్త క్యాపిటల్ వైలోకి కన్సిడరేషన్ చేసుకున్నప్పుడు నాకు స్మాల్ నుంచి క్యాపిటల్ లో కన్వర్ట్ అయిపోతుంది. సో కాబట్టి మైనస్ టర్మ్ ఉండేది కాస్త ప్లస్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిగిలింది ఏది? మైనస్ V4 ఇంటూ Y24 అని ఉంది. సో ఇప్పుడు నాకేమవుతా అంటే
నేను మళ్ళీ ఈ స్మాల్ y24 ఉండేది కాస్త క్యాపిటల్లో కన్వర్ట్ చేసినప్పుడు నాకు పాజిటివ్ నెగిటివ్ సైన్ కాస్త పాజిటివ్ అయిపోయింది. అప్పుడు నాకు I2 ఈజ్ ఈక్వల్ టు V2 Y22 ప్లస్ V1 Y21 ప్లస్ V4 Y24 అనే వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్. ఇది నాకు I2 వాల్యూ. I1 వాల్యూ ఏమో ఇది, I2 వాల్యూ ఏమో ఇది. ఇప్పుడు నేను మళ్ళీ I3 క్యాలిక్యులేషన్ చేస్తాను. I3 అంటే ఇది ఇక్కడ నుంచి కనెక్షన్ అయినటువంటి వాల్యూ. నాకు ఇక్కడ నుంచి కనెక్షన్ ఓన్లీ సింగిల్ కనెక్షన్ అయ్యి, మిగతా ఏం లేవు. బట్ కానీ నేను అది కూడా క్యాలిక్యులేషన్ బ్రీఫ్గా వేసుకొని ఇంతవరకు మీకు క్లారిటీ వస్తే కనుక మీకు ఇబ్బంది లేకుండా మిగతా రెండు కూడా సింపుల్ గా అర్థమైపోతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి నెక్స్ట్ క్యాలిక్యులేషన్ బస్ 1 బస్ 2 అయిపోయింది. ఇప్పుడు బస్ 3 బస్ 4 ని కన్సిడర్ చేసుకుని మీకు చూపించేస్తాను ఏ విధంగా వస్తుంది.